మీ అందరి సమక్షంలో మీ అందరినీ కూడా చెప్తున్నాను, వాస్తవాలు జరిగిన ఈ ప్రభుత్వాన్ని పోలీస్ వ్యవస్థని కూడా నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. నేను చెప్పేది అబద్ధాలా నిజాలా? మనందరం మీరు ధైర్యంగా ఉండండి. బందర్ నియోజకవర్గంలో మరీ ప్రత్యేకించి బందర్ మున్సిపాలిటీలో ఇచ్చినటువంటి ప్రతి పట్టా ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనరు, ఆర్డీఓ అందరి సమక్షంలో నేను మంత్రిగా ఉండి పంచిపెట్టిన పట్టాలే. ప్రతిదీ ఎంఆర్ ఆఫీసులో తయారై వచ్చినాయే. ఎంఆర్ ఆఫీస్ అంటే గుంటూరులో ప్రభుత్వ ప్రెస్లో ప్రింట్ అయి అన్నీ వచ్చినాయే. సచివాలయం దగ్గర నుంచి ప్రతి చోట నవశకం పోర్టల్లో ప్రతి పేరు ఉన్నదానికి మాత్రమే పట్టా ఇవ్వటం జరిగింది. ఇవాళ నేను కుల్లు రవీంద్రను కూడా, నువ్వు నిజంగా పోటీగాడివి అయితే ఇలాంటి రోడ్డు పక్క ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయి. మంగళగిరిలో ఈ మధ్య లోకేష్ రెగ్యులరైజ్ చేశాడు, ఇళ్ల పట్టాలు ఇచ్చాడు అనేది నాకున్న సమాచారం. నీకు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, పేరు నాని ఒక కలెక్టర్ పంపించిన దానికి అప్రూవలే రాలేదనుకో, దాన్ని నువ్వు రాటిఫై చేయి. లోకేష్ నియోజకవర్గంలో అయింది, ఇక్కడ ఎందుకు అవ్వకూడదు అని నేను అడుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే కొల్లు రవీంద్ర ఎట్లా ఉంటుందని చెప్తాను. అతను చిలకలపూడి పాండురంగ స్కూల్ ఎదురుకుండా ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు రాము గారు. ఆయనకి సుమారుగా ఒక 30 ఏళ్ళ నుంచి పెద్ద ఇల్లు వేసుకుని ఉన్నాడు. పెద్ద ఇల్లు, దానికి 4 పేర్ల మీద పట్టా ఇచ్చి కొల్లు రవీంద్ర పంచిపెట్టాడు. నారదముని తహసీల్దారు, సుభాష్ డిప్యూటీ తహసీల్దారు, వెంకటేశ్వరరావు సర్వేరు. మరి ఇవ్వచ్చా అని అడుగుతున్నాను. ఇప్పటికీ ఆ ఇల్లు, ఆ పెద్ద ఇల్లు అలాగే ఉంది కదా, భూమినేమో కన్వర్షన్ చేయించింది నేను. నువ్వు అలా ఒక ఇల్లు ఉంటే ఇవ్వటా కుదరదయా అని చెప్పాను నవీన్ మెట్ల గారు కలెక్టరు, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ భూమిలో మళ్ళీ లోకేష్ ఒక పట్టా పంచి పెడతావు. ఆవిడెవరో ఒక ఆవిడ మీద ఒక అబల మీద యాసిడ్ దాడి జరిగితే ఆ మహిళకి పట్టా, ఆ భూమి కన్వర్షన్ చేయించింది నేను కదా. మళ్ళీ ఇంకొక ఎవరు కార్యకర్త కూడా ఇచ్చినట్టారు ఆ అమ్మాయికి కాకుండా. సరే, అది అయిపోయింది కదా. అంటే ఊరు మొత్తం ఎంక్రోచ్మెంట్లు ఉంటే, ఊరంతా 800 చిల్లర మంది ఎంక్రోచ్మెంట్లు ఉంటే కొల్లు రవీంద్ర మంత్రిగా ఉండి తహసీల్దార్ శ్రీనివాసు పైకి రాస్తాడు. ఎవరయ్యా అంటే బొత్సు నారాయణదాసు, తండ్రి పేరు కాళిదాసు, పార్కు స్థలం పాండురంగ, అయినాల ఆంజనేయులు, పాండురంగారావు తండ్రి పేరు, ఆర్ఎస్ నంబర్ 396, 91 గజాలు పార్కు సైటు, తోపుల అనురాధ, తండ్రి పేరు భర్త పేరు లక్ష్మణరావు, 300 సర్వే నంబర్ 396, 90 గజాలు పార్కు సైటు. దీన్ని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి రికమెండ్. మరి ఎట్లా రాసావు అని అడుగుతున్నాను. మరి తహసీల్దార్ దొంగ సంతకం ఇది. పార్కు స్థలంలో పట్టా ఇవ్వచ్చా అని అడుగుతున్నాను. మరి ఎందుకు ఇది పైకి వెళ్ళింది అని అడుగుతున్నా ఈ కాగితం. మరి వాళ్ళకి పట్టాలు ఇచ్చారు కదా. గమ్మత్ ఏంటంటే పట్టా ఇచ్చింది ఏది కూడా, కొల్లు రవీంద్ర పట్టాలు ఇచ్చింది ఏది కూడా ఆఫీసులో రికార్డు ఉండదు. పేరు నాని ఇచ్చిన ప్రతి పట్టాకి ఆన్లైన్లో డేటా ఉంటుంది, చూసుకోండి మీరు. ప్రతి పట్టాకి అంటే నువ్వు ఎన్ని ఆంబోతు రంకెలేసినా, ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో తప్పుడు రాతలు రాయించినా, అరే పేరుని నాని కాదురా బాబు, నా ముందు కూర్చున్న జగన్ మనిషి ఎవడో కూడా నీకు దడిచే లేదు, వెనక్కి తగ్గేది లేదు, మా జెండా వదిలేది లేదని కూడా నీకు దీన్ని చెప్తున్నా. ఎన్నాళ్ళు పెడతావు తప్పుడు కేసు పెడితే? నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, ఎన్నాళ్ళు పెడతావు? మొన్న ఎవడో చెప్తున్నాడు, ఆడు పోలీస్ ఆఫీసర్గా ఉండగా మామూలుగా అసలు చిలకొట్టుడు మామూలు కొట్టుడు కాదు, యమగొట్టుడు కొట్టి ఇప్పుడు కొడుకు ఎమ్మెల్యే అయ్యాడు, వచ్చి ఆడు బీచ్లో చెప్తున్నాడు అంట, నాకు ఎవడో చెప్పాడు.
తొందరలో కొల్లు రవీంద్ర గారి కళ్ళల్లో ఆనందం చూస్తారని. వారి అమ్మ బావ కళ్ళల్లో ఆనందం సినిమా డైలాగ్ మాకు అన్నీ తెలిసిలేరా బాబు. నేను జైల్లోకి వెళ్తే అది ఆనందం అంటే ప్రజలకి అంటే పోర్టు మనం తెచ్చిన పోర్టు నేను తెచ్చానని చెప్పుకున్నా అది నిజాయితీ కాదు కాబట్టి కళ్ళలో ఆనందం లేదు. మనం తెచ్చిన ఫిషింగ్ హార్బరు నేను తెచ్చానని చెప్పుకుంటున్నాడు కాబట్టి సిగ్గు లేకుండా దానికి కళ్ళలో ఆనందం ఉండదు. మోసవరంలో మొన్న ట్యాంక్ ఓపెన్ చేస్తా అది మనం కట్టించిన ట్యాంకు, మనం శాంక్షన్ చేసి మన టెండర్ పిలిచి మనం పూర్తి చేయించినటువంటి ట్యాంకు కాబట్టి అది ఓపెన్ చేస్తా కూడా కళ్ళలో ఆనందం ఉండదు. ఎందుకని ఏ పని తను చేసింది కాదు కాబట్టి నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేస్తే మాత్రమే ఈ కళ్ళల్లో ఆనందం వస్తుందని చెప్పి ఆడెవరితో చెప్పించుకుంటున్నాడు. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి జగన్ అంటే పడి తెచ్చి మీకు కానీ లేదా బందర్లో పేరుని నాని జగనం అనేవాళ్ళని ఇష్టపడేవాళ్ళు కానీ లేదా ఏ అభిప్రాయం లేకుండా గాలి ఎటు ఉంటే అటు అభిప్రాయం తీసుకునేటువంటి పెద్దలు కానీ అందరికీ నేను లేదా నన్ను ద్వేషించే నా అభిమానులకు కానీ అందరికీ ఒకటే చెప్తున్నా, పేరుని నాని అనేవాడు జీవితంలో పుట్టిన తర్వాత ఈ రోజు దాకా కూడా పాపపు సొమ్ము ఇంట్లోకి నా గడప లోపలికి తీసుకెళ్లేదనేది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అదొకటే కాదు స్వార్థం కోసం అవసరం కోసము ఎటువంటి తప్పుడు పని ఏ అధికారితో కూడా చేయించలేదనేది కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి మీ అందరికీ నా మనుషులుగా నన్ను మీ అన్నగా మీ తమ్ముడుగా లేకపోతే మీ తండ్రిగా మీ బాబాయిగా మీ గురువుగా నన్ను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తాను, పేరుని నాని అనేవాడు ఇంతకు వరకు కానీ లేదా చచ్చే వరకు కానీ పొరపాటును కూడా తప్పు చేయడు అనేది కూడా మీరు ధైర్యంగా ఉండమని చెప్పని నమ్మకంగా ఉండమని చెప్తూ ఏం పెట్టుకున్నా ఏం కేసు నువ్వు తప్పుడు కేసు పెట్టినా ఏం చేసినా ఎదుర్కొంటాకి సిద్ధంగా ఉన్నాడు పేరుని నాని అని చెప్తూ మరొకసారి చెప్తున్నా, కొల్లు రవీంద్ర వెయిటింగ్ నాని, పేరుని నాని వెయిటింగ్.